హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకునే మిల్ మేకర్ పులావ్ చేయబోతున్నానండి. ఈ పులావ్లోకి దోసపప్పు కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి కర్రీ అవసరం లేదు, రైతాతో సర్వ్ చేసేసుకోవచ్చు. క్విక్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మిల్ మేకర్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ పులావ్ని బాస్మతి రైస్తో చేయబోతున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. పాత రైస్ తీసుకోండి, కొత్తవైతే ముద్ద అవుతుంది. అలాగే పావు కప్పు మిల్ మేకర్, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీని ముందు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి ఈ రైస్ని వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. వెయిట్లో అయితే ఈ రైస్ 250 గ్రామ్స్ అండి. అలాగే పచ్చి బఠానీని కూడా ముందే నానబెట్టుకోవాలి. మిల్ మేకర్ని వేసేటప్పుడు వేడి నీటిలో వేసి తీసుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లో నార్మల్గా వాడుకునే రైస్తోనైనా చేయొచ్చండి. ముందు మసాలాను ప్రిపేర్ చేద్దాం. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్లు దోసపప్పు తీసుకుంటున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఒక పెద్ద ముక్కలు ఒక 4 వరకు ఉంటాయండి. అవి చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే 2 టమాటాలను కూడా ముక్కల కింద కట్ చేసి 3 కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పులావ్లోకి వేయడం వల్ల కర్రీ ఏమీ అవసరం లేకుండా రైతాతో తినేయచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిల్ మేకర్లోకి వేడి నీళ్ళు వేసి కాసేపు ఉంచుకోవాలి. ఇలా ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ పెట్టున్నానండి. ఈ పులావ్ని ఈ పాన్లో చేస్తాను. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పులావ్ టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి మసాలా దినుసులు 2 యాలక్కాయలు, 3 లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, సాజీరా, స్టార్ ఫ్లవర్ కొద్దిగా, జాజి పువ్వు, 1 బిర్యానీ ఆకు, ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు జీడిపప్పు బద్దలు కూడా వేసుకోవాలి. జీడిపప్పు బద్దలు వేసుకుంటే పులావ్ బాగుంటుందండి. ఇందులోకి ఒక బంగాళదుంప, 1 క్యారెట్ చిన్నవి తీసుకున్నానండి. మనం చేసేది తక్కువ రైస్ కాబట్టి. అలాగే పచ్చి బఠానీని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. ఈ బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మిల్ మేకర్లోంచి వాటర్ తీసేసి పిండుకుని మిల్ మేకర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ 3 కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి 1 నిమిషం. ఇందులోకి నేను కొబ్బరి, దోసపప్పు అలాగే టమాటా కూడా పేస్ట్ చేశాను కదండి. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల పులావ్లోకి కర్రీ అవసరం లేకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మీరు రుచికి తగినట్టు వేయండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెడితే బంగాళదుంప, క్యారెట్ కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి. లో ఫ్లేమ్లో ఉంచాలండి స్టవ్ని.
ఇప్పుడు నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను. అదే మీరు మామూలు రైస్తో అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవచ్చండి. పక్క స్టవ్ మీద ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. రెండు నిమిషాలు ఈ బంగాళదుంప క్యారెట్ కూడా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి నేను కలర్ కోసం కొద్దిగా పసుపు వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే పసుపు వేయండి, లేకపోతే పసుపుని స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసిన మసాలా. దీని తయారీ విధానం కావాలంటే ఐ సింబల్కి వెళ్ళి చూడండి. ఇదైతే ఘాటుగా ఉంటుంది. ఈ పొడి చేసి నేను 1 ఇయర్కి దగ్గరగా అవుతుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే కలరు చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇవి వేసిన తర్వాత ఈ 3 కూడా ఒకసారి కలుపుకుని అలాగే వాటర్లోంచి తీసేసిన బియ్యాన్ని కూడా ఇందులో వేసి బియ్యం విరిగిపోకుండా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేయాలి. బాస్మతి రైస్తో చేస్తున్నాను కాబట్టి నేను పక్క స్టవ్ మీద వాటర్ని మరగనిస్తున్నానండి. లేదా రైస్ వేయకముందే వాటర్ వేసి మరిగించి అప్పుడు బియ్యాన్ని వేయచ్చు. బియ్యం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే పొడి పొడిలాడుతూ ఉంటుంది. వాటర్ కూడా మరిగిపోయాయి. మరిగిన వాటర్ని కూడా ఈ పాన్లో వేసేసి మీరు తీసుకున్న బియ్యాన్ని బట్టి వేయండి. పాత బియ్యం అయితే 1.5 వరకు వేయచ్చు. అది కొత్త బియ్యం అయితే కొంచెం ముద్ద అవుతుంది, చూసుకుని వాటర్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉడికించాను. వాటర్ అంతా ఇంకిపోయింది. ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం అన్నం ఉడకాలి. ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే పులావ్ రెడీ అయిపోద్దండి. లో ఫ్లేమ్లో ఇంకో 3 నిమిషాలు ఉంచాను. చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసి 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలా ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. అన్నం ఇంకా అమురుకుంటుంది. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి పులావ్ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇందులో మనం కొబ్బరి, దోసపప్పు, టొమాటో పేస్ట్ కూడా వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ కూడా ఉండి టేస్ట్ అయితే పులావ్ చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి ఈ పులావ్ని బాగా చల్లారనిచ్చిన తర్వాత లంచ్ బాక్స్లోకి పెట్టుకుని రైతాతో తినేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ మిల్ మేకర్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మన ఆ ఎముకలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు ఈ మిల్ మేకర్తో కర్రీస్ అని ఇలా రైస్ ఐటమ్ అని చేసుకుంటే చాలా మంచిదండి. ఈ మిల్ మేకర్తో పులావ్ని మీరు చేయండి. నేను చేసిన పేస్ట్ని కూడా వేస్ట్ చేసి టేస్ట్ ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.